హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయివరన్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే అందరికీ ఇష్టమైన చికెన్ లాలీపాప్స్. మా ధన్వన్కి చాలా చాలా ఇష్టమైన చికెన్ లాలీపాప్ రెసిపీ చూస్తూ ఉండండి. ఇక్కడ మేము ఫ్రెష్ టు హోమ్ యాప్లో చికెన్ లాలీపాప్స్ హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకున్నాం. వాడే లాలీపాప్ షేప్లో చేసిస్తాడు మనకి. బెంగళూరు, హైదరాబాద్ మెట్రో సిటీస్లో ఉంటే మనం చికెన్తో కూడా ఇట్లా నైఫ్తో చేయొచ్చు. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, వరిపిండి అంటాం కదా, మైదా వేసుకొని ఒక టీ స్పూన్ వరిపిండి వేసుకోండి క్రిస్పీగా ఉండడానికి. మనకి బయట ఉన్నా కూడా గట్టిగా లేకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇది కారంగా ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు వాళ్ళకి. ఇక్కడ నేను పెప్పర్ వేసాను. ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకుంటే మనకి బయట టెక్స్చర్ బాగుంటుంది చికెన్కి. వితౌట్ ఎగ్ కూడా చేయొచ్చు, కానీ నాకు ఎగ్తో అయితే నచ్చింది. వితౌట్ ఎగ్ కూడా ట్రై చేసా, కానీ దానికంటే టేస్ట్ దీనికి బాగుంది. సో ఇట్లా మనం అన్నీ మిక్స్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి లాలీపాప్స్కి. అది పిండి మొత్తం మనకి ఆ ఎగ్ తడిగా ఉంటుంది కాబట్టి దాంతోనే మొత్తం సరిపోతుంది. ఇంకేం వాటర్ ఏం ఎక్స్ట్రాగా వేయవసరం లేదు. దాంతో అలా మ్యారినేట్ చేసుకొని ఎక్కువసేపు ఉంచవసరం లేదు. వెంటనే డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈరోజు సండే కదా, మా ఇంట్లో దొన్నె బిర్యానీ కూడా స్పెషల్ అనమాట. దొన్నె బిర్యానీ కూడా చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం ఇది కూడా ట్రై చేశాను, బాగానే వచ్చింది. సో యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సాటర్డే సండేనే వర్కింగ్ ఉమెన్కి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ రోజులో ఏదైనా ట్రై చేయాలి. సో సండే కాబట్టి ఈరోజు ట్రై చేశాను అనమాట. చికెన్ లాలీపాప్స్ విత్ దొన్నె బిర్యానీ. బెంగళూరులో, కర్ణాటకలో ఫేమస్ కదా. సో ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకుంటున్నాను. మనము 5 to 6 minutes ముక్కల్ని వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిరిగేసుకుంటూ వేపుకుంటూ ఉండాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇట్లా ఒకటి ఒకటి వేస్తూ ఉన్నాను. దాని ముక్కల్ని ప్లేట్లోనే ఆ కోటింగ్ ఉంటుంది కదా, దానికి బాగా అద్దించి ఆయిల్లో వేసుకోండి, బాగా వస్తాయి. చిన్నపిల్లలకైతే బాగుంటుందండి, టాడ్లర్స్కి. మనం తిన్నా కూడా హోటల్ స్టైల్ ఉంటుంది. మేము ఒకసారి హోటల్లో తిన్న తర్వాత వాడు ఎట్లా ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి నేను చాలా వీడియోస్ ఫైండ్ అవుట్ చేసి నాకు ఫైనల్గా ఇది నచ్చిందనమాట. హోటల్ స్టైల్లో ఉంది. మేము మకవ్ అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది తిన్నాం, మాకు నచ్చిందనమాట. ఇంట్లోనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పే దీంతో ట్రై చేశాను అనమాట. ఇలాంటివి ఏమైనా నాకు ఎందుకు మనం ట్రై చేయకూడదు అన్న ఉద్దేశం ఎక్కువ అనమాట. మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి. సో ఇట్లా చేస్తూ ఉన్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇట్లా వేపుకోవాలి మనము, అటు ఇటు తిరిగేస్తూ. సో దట్ ముక్క 4 వైపులో కూడా వేగుతుంది అనమాట. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత నేను ప్లేట్లో టిష్యూ వేసుకొని పెట్టుకున్నా. ఎక్సెస్ ఆయిల్ ఉంటే దానికి లాక్కుంటుందని చెప్పేసి, అబ్జర్వ్ చేసుకుంటుందని. ఇట్లా అన్నీ మిగతా ముక్కలు కూడా హాఫ్ కేజీకి 11 పీసెస్ ఏమో వచ్చాయి. బాగానే ఉంటుంది. ప్రతిసారి ఇక్కడ ఇట్లనే తెచ్చుకుంటాము. మనం చేసుకునే పీసుల కంటే వాడే షేప్కి తీసుకొచ్చి ఇచ్చేస్తాడనమాట. మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఇట్లానే మిగతావన్నీ కూడా ఎప్పుకొని ఇట్లా పక్కన పెట్టుకున్నా. సో మా బాబు మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడు. మీరే చూడొచ్చు వీడియోలో వాడికి ఎంత నచ్చిందో. పిల్లలకి బాగుంటాయి, జ్యూసీగా ఉంటేనే తింటారు కదా మెత్తగా, అందుకే అనమాట. ఇక్కడ జస్ట్ మనం ఆయిల్లో కొంచెము వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పిల్లలకి కాబట్టి ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకొని వేసుకోవచ్చు, అల్లం చిన్న చిన్న ముక్కలు అవి. ఇక్కడ నేను సోయా సాస్ 2 టీ స్పూన్స్లా వేసాను. సోయా సాస్, తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ఇది 1 స్పూన్, తర్వాత టమాటా కెచప్ కొంచెం ఎక్కువ వేస్తే పిల్లలు బాగా తింటారు కదా అని చెప్పేసి. టేస్ట్ కూడా టమాటా కెచప్ వల్ల ఎక్కువ వస్తుంది, దీనికి బాగుంటుంది. సో దీన్ని మామూలుగా అట్లా తిప్పుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమి దీన్ని కుక్ చేయడం లేదు. కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం మన అన్ని ముక్కలకి బాగా పడుతుంది అన్నట్టు. చూసారు కదా, ఇలాగ మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్క ముక్కని వేసేసుకొని విడివిడిగా వేసేసుకొని వాటిని మొత్తం కలిపేసుకోవడమే. నేను స్టార్టింగ్లో చేసినప్పుడు అనుకున్నా ఈ గ్రేవీ సరిపోతుంది, అన్ని ముక్కలకి పట్టదని చెప్పేసి, కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది. మనకు ఐడియా మనం ఏం డౌట్ పడవసరం లేదు.
చూడండి నేను అట్లా చేస్తాను, మొత్తం అన్ని ముక్కలు కలిసిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట, స్వీట్గా జ్యూసీగా ఉంటుంది లోపల ముక్క అంతా కూడా. మనకేం గట్టిగా అనిపించవు చికెన్ పీసెస్, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కావాలి అన్నట్టు ఉంటాయి ఇవి, చేసుకునేది తక్కువ అనిపిస్తుంది మాకు. నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకా ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటాం, మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటే మిగిలిపోతుందేమో అనుకుంటాం. ఇక్కడ దొన్నె బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో దొన్నె బిర్యానీ కూడా కొంచెంసేపు దమ్ము పెట్టేసి ఉంచేసాను అనమాట. సో ఈరోజు స్పెషల్స్ మావి దొన్నె బిర్యానీ, చికెన్ లాలీపాప్. చూసారా ముక్కలన్నిటికి భలే పట్టేసింది కదా. ఇట్లా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మా బుడ్డిగాడు వస్తాడు చూడండి, తింటాడు ధన్వేను. ఇవి మా ప్లేట్, లంచ్ ప్లేట్, సండే లంచ్ ప్లేట్. కలర్ఫుల్గా బాగుంది కదా, యమ్మీగా ఉన్నాయి ఈరోజు అన్నీ. చూడండి ఎట్లా తింటున్నాడు, బాగుంది కదా. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.